మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నీ ఒకెత్తైతే బీజేపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మరో ఎత్తులా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో బండి సంజయ్కి ఈటెల రాజేందర్కి మధ్య ఏదో కోల్డ్ వార్ నడుస్తుందని, ఇరు వర్గాలకి సంబంధించినటువంటి సన్నిహితుల మధ్య కూడా ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ నడుస్తుందనేది మొదటి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి అంశం. బట్ ఈ అంశం పైన అటు బీజేపీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ ఏ రోజు కూడా అఫీషియల్గా మాట్లాడినటువంటి దాఖలాలు అయితే లేవు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి ఒకటి ఆధిపత్యం పోరు, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధినాయకుడిని ఎంపిక విషయంలో కూడా వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బీసీలకి సంబంధించినటువంటి వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపించడంతో ఆ స్థానం కోసం ఇద్దరు పోటీ పడుతున్నారని హైకమాండ్తో మంతనాలు జరుపుతున్నారు అనే అంశాలు కూడా ఎక్కువగా వినిపించినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా వీరిద్దరికి సంబంధించినటువంటి మరో అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఒకసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే, కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈటెల రాజేందర్కి, అంటే ఎంపీ ఈటెల రాజేందర్కి కమిషన్ అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అలాగే హరీష్ రావు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదంతా కూడా బీఆర్ఎస్, అంటే 2014 నుంచి 2023 వరకు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాళేశ్వరం విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని, దాని అంశం మీద కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగిందనమాట. ఈ నోటీసులకు గాను అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ అలాగే హరీష్ రావు అలాగే కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా కమిషన్ ముందు హాజరవడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు, అంటే అసలు కాళేశ్వరం విషయంలో ఏం జరిగింది, తప్పు జరిగిందని భావిస్తున్నటువంటి అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్నటువంటి వాళ్ళ మీద మాట్లాడుతున్నటువంటి మాటలకు గాను వీళ్ళు సమాధానం చెప్పారు అనే అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఎంపీ ఈటెల రాజేందర్ ఎప్పుడైతే కమిషన్ ముందు హాజరయ్యారో ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలు అంటే ఆయన కంప్లీట్గా కేసీఆర్కి సపోర్ట్ చేసిగా మాట్లాడారు అనే కోణంలో కూడా కొన్ని అంశాలు బీజేపీ నుంచి వినిపించాయి. ముఖ్యంగా అసలు కాళేశ్వరం విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు, ఆ కాళేశ్వరం విషయంలో అంటే ఏదైతే అంటే సజావుగా సాగాల్సింది, ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంశం కోణంలోనే ముందుకెళ్ళింది తప్పితే వాస్తవానికి అక్కడ ఎక్కడా కూడా తప్పులు జరగలేదు అనే కోణంలో కూడా ఈటెల మాట్లాడినట్టుగా కొన్ని అంశాలు బయటకు రావడంతో ఆ అంశాలను బేస్ చేసుకొని బీజేపీ వాళ్ళు కంప్లీట్గా రానున్న రోజుల్లో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారు అనే అంశాలు కూడా తెర మీదకి తీసుకొని రావడం జరిగింది. మరోవైపు కేసీఆర్కి మద్దతుగా ఈటెల రాజేందర్ ఈ విషయంలో నించున్నారు అనే అంశాలు కూడా బయటకు రావడం జరిగింది అన్నట్టుగా కొన్ని అంశాలు మనం చూస్తున్నాం. ఇదే కోణంలో ఈటెల రాజేందర్ కేసీఆర్ వైపు మాట్లాడుతున్నారు అని బండి సంజయ్కి సంబంధించినటువంటి కొంతమంది సన్నిహిత వర్గాలు మాట్లాడుతున్నారనే మాటలకు గాను ఎట్ ద సేమ్ టైం అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో కావాలనే ఈటెల రాజేందర్ ఇరికించారు, కాంగ్రెస్ వాళ్లతో బండి సంజయ్ చేయి కలిపారు అనే కోణంలో కూడా ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి సన్నిహిత వర్గాలు కొన్ని అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు అనే అంశాలు సోషల్ మీడియా వేదికగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ అనేది అఫీషియల్ గా బయటకు వస్తుందా, లేకపోతే ఈ కోల్డ్ వార్ అనేది జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే, వాంటెడ్లీ కావాలని ఇదంతా కూడా సృష్టిస్తున్నారు తప్పితే వాస్తవానికి బీజేపీలో ఎలాంటి కోల్డ్ వార్స్ లేవు, ఎలాంటి అంతర్గత పోరులు లేవు, ఏ విధంగా లేవు. హైకమాండ్ ఏదైతే ఒక దారి వేసిందో ఆ దారిలోనే తెలంగాణ బీజేపీ నేతలంతా నడుస్తున్నారు అనే అంశాలపైన క్లారిటీ రావాలి అని అంటే మరి ఇప్పుడు ఈ అంశం పైన ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అనే అంశాలు ఎక్కడైతే వినిపిస్తున్నాయో మరి వీటికి చెక్ పెట్టాలి అని అంటే అటు ఈటెల రాజేందర్ కానీ లేకపోతే బండి సంజయ్ కానీ దీని మీద బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ఈ అంశాల మీద సోషల్ మీడియా వేదికగా ఇలా రకరకాల మాటలు అయితే మనం చూస్తూనే ఉంటాం.